బిడ్డలారా, దైవజనుడే నీ కొరకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలములో దేవుడే యెహోవా అనే పేరుతో బయలుపడ్డాడు, ఒక్కడుగానే బయలుపడ్డాడు. కానీ సువార్తలలోకి వచ్చేసరికి ఏమనుంది అక్కడ? ఏమనుందంటే, శిష్యులైన వారితో ప్రభు అన్నారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 ఒకసారి చదవండి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. నామములలోనికి అన్నాడా? నామములోనికి అన్నాడు. నామము అంటే పేరు ఒకటే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. అందుకే నామములోనికి అన్నాడు కానీ నామములలోనికి అనలేదు. కాబట్టి ఒక్కడే దేవుడు ముగ్గురుగా కనబడ్డాడు. తండ్రిగా సృష్టికర్తగా ఉన్నాడు, కుమారుడుగా రక్షణకర్తగా ఉన్నాడు, పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఒక్కరుగా బయలుపడిన దేవుడట ఆదామవ్వల పాపం చేసిన తర్వాత ముగ్గురుగా కనబడటం మొదలెట్టాడంట. పాత నిబంధనలో కూడా యేసయ్య ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దాహమవుతుందని అడిగితేనండి దేవుడేమన్నాడు? హోరేబులో బండ ఎదురుగుండా నేను నిలబడతాను, ఆ బండను కొట్టు, ఆ బండలోంచి నీళ్ళు వస్తాయన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 10:4లో పౌలు గారు ఏమన్నారండి? ఆ బండ క్రీస్తే. అంటే అప్పుడు కూడా యేసయ్య ఉన్నాడు, కానీ ఆయన పని ఎలాగుందంటే మరుగుగా ఉన్నది, డైరెక్ట్గా లేదు. కానీ ఇక్కడ సువార్తలకు వచ్చేసరికి ముగ్గురుగా ప్రత్యక్షంగా తండ్రికి ప్రార్థన చేశాడు యేసయ్య. తండ్రి సెపరేట్గా కనబడుతున్నాడు, కుమారుడు వచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినమందు సంఘం మీదకి దిగింది. అవునా కదా? కాబట్టి దేవుణ్ణి మనం ఒక్కరుగా ఆరాధించవచ్చు, ముగ్గురుగా కూడా ఆరాధించవచ్చు. తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్మగా ఆరాధించవచ్చు. ముగ్గురిని సెపరేట్గా చూపించగలము, ముగ్గురిని ఒక్కరుగా చూపించగలము.